బ్రహ్మ రుద్రమరశేఖర మధ్యుడు వంశ భక్త సంగాధరుడాధనాయుడు జ్ఞాన ప్రసాదుడు సాధుమూర్తిలో సాధన నిచ్చుదాత చెప్పెదనం పెరిగించునాథన రాజిత శిష్య వీర గురురాయుని తప్పక సంస్మరణము చేసెదం పరమానందము శ్రీ వీర గురుని చరితము అవగరము సకల సంపదము పరమానందము శ్రీ వీర గురుని చరితము అవగరము సకల సంపదము పరమానందము బ్రాహ్మణుడై ఇరబ్రహ్మేంద్ర స్వామి వారి హరికథ రాసింది. మా గురువు గారు బాణాల పుచ్చాల గారని మా ఇద్దరికి ఉపనయనం చేసిన వాడు 50 క్రితం ఈ కీర్తన విని చెవులారా ఇదైపోయింది. మా 50 సంవత్సరాలు మా మిత్రుడు మళ్ళీ ఈ కీర్తన వినిపించి మాకు నూతన ఒక ఆనందాన్ని ప్రసాదించింది. మహానుభావుడు ఏమైతే ఉన్నది ఎంతకైనా నాకేదే ఉన్నది చాలా అద్భుతం. ఇది పుచ్చన్న గారని ఆదాలపల్లె మానాలు 50 మేము చిన్న వయసులో కూడా మంచి ఉన్నతమైన రెడ్లందరినీ వీరబ్రహ్మంగా భక్తులు చేసుకుని శిష్యులే చేసుకున్నాడు. ఈ మాసంలో వీరబ్రహ్మ గారి ఆరాధన చేసి అద్భుతంగా జస్ట్ తప్పిస్తుంది. నేను తెలియదు ఆయన దగ్గర తప్పించి ఎక్కడ వాయించరు. నేను ఇప్పటి వరకు చెయ్యి మళ్ళీ ఎప్పుడు ముట్టుకోరు. నేను తెలుసు చాలా కళాకారులకు పెంచు సంగీత విద్వాంసులతో వాయించాను నేను. సరే అదంతా ఎందుకని ఆనందాన్ని అంటే ఈ కీర్తన ఎవరికి తెలియదు, ఏమవుతుంది ఎవరికి తెలియదు. పుణ్యశాస్త్రం బ్రాహ్మణుడై వీరబ్రహ్మం గారి హరికథ రాసిండు. ఆ రాసిన కీర్తన ఆ మహానుభావుడు అనేది మా నాన్న ధరించేది ఆనందం మరణించిన మిత్రుడికి చాలా
వినయము పెద్దల పొడగని విశ్వమయుని కదా వినయము పెద్దల పొడగని విశ్వమయుని కదా సర్వన సాంగత్యము కలిగి పెడతాని నడువకు సర్వన సాంగత్యము కలిగి పెడతాని గది గది అది గది శ్రీనాథుడు స్వామివారు చేయబట్టి కాలేజీ నుంచి ఇవాళ కాదు 30 ఏళ్ళ నుంచి శ్రమపడి మాయపడి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనుకుంటూ వస్తే ఈ 34 ఏళ్లకు ఇప్పుడు సిద్ధమైంది స్వామివారి చేతులతో. స్వామివారు 2 నిమిషాలు మాట్లాడతారని ఎప్పుడైనా మాట్లాడతారు నారాయణ గొంతు వెళ్ళి